ఈ దున్నే కాదు, ఈ చెట్టు, ఈ నీడ, ఈ పట్టుగడ్డి పరుపులు, ఆప్తుడి చిరునవ్వు లాంటి పైరగాలి, నీ పద్యాల్లాంటి తీయందనాలు, ఈ నిశ్శబ్ద సంగీతం. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట. ఆహా, నీ జీవితం ధన్యం. నీ కవిత, నీ పాండితి తెలుగువాడి గుండెల్లో బంగారం పండించాయ్యా. ఆబాల గోపాలము నీ పద్యాలు పాడుకుంటున్నారు. మనం పలికిందంతా పద్యం కాదయ్యా, అది విని ఇంకోడు పాడుకున్నదే కవిత. ఆహా, ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందుడిందు